బాలీవుడ్ పీరియాడికల్ మూవీ చావా మూవీ రిలీజ్ అయిన తరువాత ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. తన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తరువాత 9 సంవత్సరాల పాటు మరాఠా సామ్రాజ్యాన్ని సంభాజీ మహారాజ్ పరిపాలించారు. సనాతన ధర్మ పరిరక్షణ, మరాఠా సామ్రాజ్య విస్తరణే ధ్యేయంగా తన తుది శ్వాస వరకు పోరాడిన సంభాజీ మహారాజ్ చరిత్ర పుటల్లో పరిమితంగానే పలకరించబడిన చావా సినిమాతో ప్రతి ఒక్క భారతీయుడి గుండె చప్పుడుగా మారిపోయారు. ఏప్రిల్ 3, 1680వ సంవత్సరం మరాఠా ప్రజల గుండె చప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ లోకాన్ని విడిచిపెట్టిన రోజు. ఆ యోధుడి మరణంతో మరాఠా ప్రజలు బలహీనపడ్డారని, ఆ సామ్రాజ్యాన్ని తన విష కౌగిల్లోకి తీసుకోవడం చాలా సులువని భావించాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. ఆ క్షణం ఆ మొఘల్ చక్రవర్తికి తెలీదు, తండ్రి మరణం తర్వాత మరాఠా ప్రజలను, సనాతన ధర్మాన్ని కాపు కాసే ఒక సింహపు పిల్ల చావా గర్జించి తిరగబడితే ఆ దెబ్బ ఎలా ఉంటుందో అని. హరహర మహాదేవ్ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా గర్జించిన ఆ స్వరం మొఘలులకు నిద్రలేని రాత్రులను పరిచయం చేసింది. శతాబ్దాలుగా మరాఠా ప్రజల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్. చరిత్ర మరువని అలాంటి యోధుడి కుమారుడే సంభాజీ మహారాజ్. మహారాష్ట్రలోని పూణేకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురందర్ కోటలో 1657 మే 14న ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి భార్య సాయిబాయి గారికి సంభాజీ జన్మించారు. సంభాజీ పూర్తి పేరు సంభాజీ రాజే భోంస్లే. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి మొదటి సంతానం సంభాజీ. సంభాజీ 2 ఏళ్ల వయసులో ఆయన తల్లి సాయిబాయి మరణించారు. దీంతో ఆయన సంరక్షణ బాధ్యతలను శివాజీ తల్లి జీజాబాయి గారు చూసుకున్నారు. సంభాజీ విద్య కోసం శివాజీ మహారాజ్ అనేక మంది పండితులను నియమించుకున్నారు. ఈ కారణంగా చావా అని పిలువబడే సంభాజీ మహారాజ్ అపారమైన ప్రతిభను పొందారు. సంభాజీ చిన్నతనంలోనే అన్ని విద్యల్లోనూ ఆరితేరారు. 13 భాషలపై మంచి పట్టు సాధించారు. బుద్ధభూషణం, నకియా బాంత్, నాయకీ బేద, సక్తక్ లాంటి సంస్కృత గ్రంథాలను రాశారు. మరాఠా సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ వివాహాలను ఒక కీలకమైన మార్గంగా భావించారు. అలా సంభాజీకి కేవలం 7 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. సంభాజీ భార్య జీవుబాయి. వీరి పెళ్లితో మరాఠా సామ్రాజ్యం కొంకణ్ ప్రాంతానికి విస్తరించబడింది. జూన్ 6, 1674లో శివాజీ మహారాజ్ ని వేద పండితుల ఆశీర్వాదాల మధ్య క్షత్రియ రాజులందరికీ అధిపతి అయ్యేలా ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. అప్పుడే సంభాజీని ఛత్రపతి వారసుడిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా అంతా భావించారు. ఆ తర్వాత మరాఠా సామ్రాజ్యంలో వారసత్వ సమస్య ఎదురైంది. సంభాజీ సవతి తల్లి సోయిరాబాయి తన కుమారుడు రాజారాంను శివాజీ వారసుడిగా ప్రకటించాలని బలంగా కోరుకుంది. చివరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏప్రిల్ 3, 1680న మరణించారు. ఆయన మరణించే సమయానికి ఎవరిని తన మరాఠా సామ్రాజ్యానికి వారసునిగా ప్రకటించలేదు. అప్పటికే పన్హాలా కోటలో ఖైదు చేయబడ్డ సంభాజీకి తండ్రి మరణ వార్త మొదట్లో చేరలేదు. దీనికి కారణం సవతి తల్లి సోయరాబాయి ఆదేశాలేనని చరిత్ర చెబుతోంది. ఆమె తన కుమారుడు రాజారాంను తదుపరి చక్రవర్తిగా చేయాలని భావించింది. ఏప్రిల్ 21, 1680న రాజారాంను శివాజీ మహారాజ్ వారసుడిగా నియమించి ఛత్రపతిగా ప్రకటించారు. అయితే సంభాజీకి కొంతమంది మరాఠా మిత్రుల ద్వారా ఈ సమాచారం అందింది. సవతి తల్లి కుట్రను ఆలస్యంగా పసిగట్టిన 22 ఏళ్ల సంభాజీ ఇక ఆలస్యం చేయలేదు. కోట ప్రధాన గార్డును మట్టుపెట్టి పన్హాలా కోటను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. కోట సైనికులు కూడా సంభాజీ ఆదేశాలను పాటించడం ప్రారంభించారు. జూన్ 18, 1680న సంభాజీ తన సైన్యంతో కలిసి రాయ్గఢ్ కోటను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అలా చావా అధికారికంగా జూలై 20, 1680న ఛత్రపతిగా మరాఠా సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పటికే భారతదేశాన్ని ఒక ముస్లిం రాజ్యంగా మార్చాలని కలలుగన్న ఔరంగజేబ్ 1682లో దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు వేశాడు. అప్పటికే అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి ప్రజలను హింసించి బలవంతంగా మతం మారేలా ప్రేరేపించాడు. కానీ ఆ మొఘల్ చక్రవర్తి ఆటలు మరాఠా గడ్డపై సాగలేదు. శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం దిక్కుతోచని పరిస్థితిలో ఉందని, సంభాజీకి పరిపాలన అనుభవం లేదని చావాను తక్కువ అంచనా వేశాడు. ఔరంగజేబ్ సైన్యం మరాఠా సామ్రాజ్యాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే సిద్ధమయ్యింది. సంభాజీ మహారాజ్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాడు. మొఘలులతో యుద్ధానికి సై అన్నాడు. అప్పటికే ఔరంగజేబ్ సైన్యంతో దక్షిణ భారతం వైపు ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ సంభాజీ రాజ్యం వైపు యుద్ధానికి దిగాడు. యుద్ధ విద్యల్లో ఆరితేరిన సంభాజీ మహారాజ్ తనకంటే చాలా పెద్దదైన మొఘల్ సైన్యాన్ని గొరెల్లా యుద్ధ పద్ధతులతో మట్టు కరిపించాడు. అప్పటికి సంభాజీ తన దగ్గర ఉన్న 20,000 సైన్యంతోనే పోరుకు సిద్ధమయ్యాడు. యుద్ధ రంగంలో ఈ యోధుడి దూకుడుకు మొఘల్ సైన్యం పరుగులంకించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఔరంగజేబ్
ఔరంగజేబ్ పోర్చుగీసు వారి సహాయంతో భారీ సైన్యాన్ని మోహరించిన వారికి నిరాశే మిగిలింది. ఆ తర్వాత మరాఠా సైన్యాలు మొఘల్ సైన్యాలు బలంగా ఉన్న బుర్హాన్పూర్ పై దాడి చేశాయి. మరాఠా సైన్యం మెరుపు దాడితో మొఘలులు భారీగా తన సైన్యాన్ని నష్టపోయారు. అయినప్పటికీ ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యంపై దాడులు కొనసాగిస్తూనే వచ్చాడు. శంభాజీ తన పాలనలో హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. తన మతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవించడం తన తండ్రి నుంచి వారసత్వంగా తీసుకున్నాడు. ముఖ్యంగా 37 ఏళ్ల తరువాత తమిళనాడులోని చిదంబరం ఆలయానికి చెందిన నటరాజ విగ్రహాన్ని తిరిగి పునరుద్ధరించడంలో శంభాజీ పాత్ర మరువలేనిది. బీజాపూర్ సుల్తానులు ఆలయంపై దాడి చేసి 1648 డిసెంబర్ 24న విగ్రహాన్ని అపహరించారు. 37 ఏళ్ల తర్వాత శంభాజీ మహారాజ్ పాలనలో నటరాజ విగ్రహాన్ని సుల్తానుల నుంచి స్వాధీనం చేసుకొని పొన్నంబలంలో తిరిగి ప్రతిష్ఠించారు. ఇదిలా ఉంటే శంభాజీ మహారాజ్ పాలనలో మొఘల్ దళాలు మరాఠా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాయి. కానీ బీజాపూర్, గోల్కొండ తప్ప ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకోలేకపోయారు. 1687లో మరాఠా సైనికులు జై భవానీ, హరహర మహదేవ్ అంటూ విరుచుకు పడుతుంటే మొఘలుల సైన్యం వీరి తెగువకు తోక ముడిచింది. అయితే ఈ యుద్ధంలో విజయం సాధించినప్పటికీ శంభాజీ నమ్మిన బంటు కమాండర్ హంబీర్ రావు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇది మరాఠా సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందనే చెప్పాలి. ఈ బలహీనమైన సమయంలో మరాఠా సామ్రాజ్యంలోని శంభాజీ మహారాజ్ శత్రువులు అతనిపై కుట్రలు పన్నారు. అందులో భాగంగా అతనిపై గూఢాచార్యం ప్రారంభించారు. ఆప్యాయంగా ప్రజలను అక్కున చేర్చుకున్న శంభాజీ మహారాజ్ కి రాజకుటుంబీకుల నుంచి వారసత్వ కలహాలు వెంటాడాయి. శంభాజీ భార్య సోదరుడు గానోజీ షిర్కే తాను ఆశించిన పదవి దక్కలేదన్న అక్కసుతో ఔరంగజేబ్ తో చేతులు కలిపాడు. అలా 1689లో మరాఠా నాయకుల సమావేశం కోసం శంభాజీ సంగమేశ్వర్ చేరుకున్నప్పుడు వారి సమాచారాన్ని మొఘలులకు చేరవేయడం ద్వారా మొఘల్ సైన్యం శంభాజీపై మెరుపు దాడి చేసింది. తన వెంట నడిచిన వారందరూ ఒక్కొక్కరు వీరమరణం పొందుతున్నా శంభాజీ రక్తమోడుతున్న శరీరంతో కథన రంగంలో పోరాడాడు. కానీ చివరకు శంభాజీ బంధించబడ్డాడు. అక్కడి నుంచి శంభాజీని బహదూర్ గఢ్ కి తీసుకెళ్లారు. అక్కడ శంభాజీని ఔరంగజేబ్ ఇస్లాం స్వీకరిస్తే ప్రాణభిక్ష పెడతానని ప్రతిపాదన పెట్టాడు. అయితే ఛత్రపతి శంభాజీ మహారాజ్ అందుకు అంగీకరించలేదు. తనువంతా గాయాలతో ఆ క్షణం హిందూ స్వరాజ్యం కోసం తప్పించిన శంభాజీ తీసుకున్న ఆ నిర్ణయం భవిష్యత్తు తరాలకు ఆయనను ఒక యోధుడుగా పరిచయం చేసింది. బందీగా ఉన్న శంభాజీని వీధుల్లో తిప్పి మొఘలులు రాక్షసానందాన్ని పొందారు. అంతటి ఘోర అవమానాలని తట్టుకున్నాడే కానీ వారి షరతులను మాత్రం అంగీకరించలేదు. దీంతో ఆయన చేతులను మెడను చెక్క పలకలకు కట్టి సంకెళ్లతో బంధించారు. రక్తమోడుతున్న ఆయన గాయాలపై కారం, ఉప్పు చల్లారు. ఒక సందర్భంలో ఔరంగజేబ్ శంభాజీని కళ్ళు దించమని అడిగినప్పుడు శంభాజీ దానికి నిరాకరించాడు. దాంతో ఆగ్రహానికి గురైన ఔరంగజేబ్ శంభాజీ కళ్ళను పీకేశాడు. ఔరంగజేబ్ శంభాజీ నాలుకను కత్తిరించి తన కుక్కలకు ఆహారంగా వేశాడు. ప్రతి రోజు క్రూరమైన శిక్షలను విధించాడు. ఈ స్థితిలో కూడా శంభాజీ కొన్ని రోజుల పాటు బ్రతికే ఉన్నాడు. శంభాజీ శరీర భాగాల్ని ఒక్కొక్కటిగా నరికివేసి చివరికి మార్చ్ 11, 1689న తన తలని నరికి క్రూరంగా చంపారు. కానీ ఆ తర్వాత శంభాజీ హత్యతో మరాఠా సామ్రాజ్యం భగ్గుమంది. సామ్రాజ్యంలో ఒంటరిగా ఉన్న పాలకులందరూ ఒక్కటయ్యారు. మొఘలులపై తిరగబడ్డారు. శంభాజీ మహారాజ్ మరణం తర్వాత ఛత్రపతి శివాజీ చిన్న కుమారుడు రాజారాం సింహాసనాన్ని అధిష్ఠించాడు. మొఘల్ పాలకులు చివరి క్షణం వరకు దక్కన్ను సొంతం చేసుకోలేకపోయారు. 88 సంవత్సరాల వయసులో ఔరంగజేబ్ దక్కన్ లోనే ఖననం చేయబడ్డాడు. హిందూ మత పరిరక్షణ కోసం వీర మరణం పొందిన ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ స్టోరీ ఆధారంగా తీసిన చావా సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల ఆదరణ అందుకుంటూ దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర నేటి తరానికి తెలిసేలా 10 మందికి షేర్ చేయండి.